హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ 2 మీటర్స్ వైట్ కాటన్ ఫ్యాబ్రిక్తో లెగ్గిన్ అండ్ జీన్స్ మీద వేసుకునే షార్ట్ కుర్తీ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ముందుగా ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. అనీవెన్గా ఉన్న కింది భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన మెజర్మెంట్స్ని మార్క్ చేసుకుందాము. దానికోసం ముందు కింద ఒక లైన్ డ్రా చేసుకొని 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ వదిలేసి మళ్ళీ లైన్ డ్రా చేసుకోవాలి. లెంత్ 28 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ వదిలేసి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ 7.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ 4.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్, బ్యాక్ నెక్ 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ని 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని డాటెడ్ లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ లెంత్కి లైన్ డ్రా చేసుకొని ఫ్రెంచ్ కర్వ్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసము ఆర్మ్ హోల్ లెంత్ బై 2 చేసి మధ్యలో 1/2 ఇంచ్ లోనికి మార్క్ చేసుకొని ఫ్రెంచ్ కర్వ్తో మార్క్ చేసుకున్న పాయింట్స్ నుంచి ఎండ్ పాయింట్ వరకు కర్వ్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కర్వ్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎడ్జ్ నుంచి నెక్ లైన్ వరకు క్రాస్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ నుంచి కిందికి 1 ఇంచ్ మార్క్ చేసుకొని చెస్ట్ రౌండ్ 9 ఇంచెస్, తర్వాత వేస్ట్ 7.5, డార్ట్ 0.75, హిప్ 10.25 మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసి పెట్టుకున్న ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఆర్మ్ హోల్ ఎక్స్ట్రా కర్వ్ని కట్ చేసుకోవాలి. కోసం మార్క్ చేసుకున్న 0.75 ఇంచెస్ని వేస్ట్ మిడ్ పాయింట్లో మార్క్ చేసుకొని ఆ పాయింట్ నుంచి 4 ఇంచెస్ పైకి 4 ఇంచెస్ కిందికి డాట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ కట్ చేయడానికి 1/2 ఇంచ్ మార్జిన్ని వదిలేసి ఆర్మ్ హోల్ కర్వ్ని మెజర్ చేసుకోవాలి. కుర్తీ కట్ చేయగా మిగిలిపోయిన భాగంలో స్లీవ్ని డ్రాఫ్ట్ చేద్దాము. స్లీవ్ లెంత్ 18 ఇంచెస్ కాబట్టి ఓపెన్ ఉన్న సైడ్లో స్లీవ్ని డ్రాఫ్ట్ చేద్దాము. ముందుగా వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్ని డ్రా చేసేసుకొని 18 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. స్లీవ్ కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ని యాడ్ చేసుకోవాలి. స్లీవ్ రౌండ్ 6 ఇంచెస్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ క్యాప్ 4 ఇంచ్ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. స్లీవ్ ఎడ్జ్ నుంచి మార్క్ చేసిన పాయింట్కి 9.5 ఇంచెస్ మార్క్ చేసుకొని స్లీవ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన కర్వ్ నుంచి స్లీవ్ రౌండ్ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ స్లీవ్ కోసం కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ప్యాటర్న్ని కట్ చేసుకుందాము. డ్రా చేసుకున్న ఫ్రంట్ స్లీవ్ కర్వ్ 2 లేయర్స్ కట్ చేసుకుందాము. కట్ చేసిన ప్యాటర్న్స్ రెడీ అయిపోయాయి. వీడియోలో ఫర్దర్ ప్రొసీడ్ అయ్యే ముందు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. స్టిచ్చింగ్లో ఫస్ట్ డాట్ స్టిచ్ చేద్దాము. డాట్ పాయింట్స్ కరెక్ట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఈ కుర్తీలో టోటల్ 4 డాట్స్ వస్తాయి. ఈ సింపుల్ వీ నెక్కి ప్యాచ్ అటాచ్ చేద్దాము. దానికోసము 80 సెంటీమీటర్ పేపర్ ఫ్యూజ్ చేసిన స్ట్రిప్ను 2.5 ఇంచ్ విడ్త్తో తీసుకొని 1 ఇంచ్ దగ్గర స్ట్రిప్ మొత్తము మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న పాయింట్స్ మీద లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన లైన్స్ని ఫోల్డ్ చేస్తూ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్ట్రిప్ మొత్తము ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెడీ అయిన స్ట్రిప్ను మధ్యలోంచి ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మీద స్టిచ్ వేసుకోవాలి. వైట్ కాటన్ లేస్ తీసుకొని స్ట్రిప్ మీద దాన్ని తిరగలుగా పెట్టుకొని స్టిచ్ స్టార్ట్ చేయాలి. ఈ స్ట్రిప్కి ఇంకో వైపు ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని అదే షేప్లో లేస్ని స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్ట్రిప్కి 3 వైపులా లేస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్కి మధ్యలో వేసే స్ట్రిప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మధ్యలోంచి ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ మీద స్ట్రిప్ మధ్యలో వచ్చే విధంగా పిన్ చేసుకోవాలి. స్టిచ్ స్టార్ట్ చేసే ముందు లేస్ని బయటికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ కంప్లీట్ చేసుకోవాలి.
ఈ విధంగా నెక్ ప్యాచ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నెక్ లైన్‌ని బయా స్ట్రిప్‌తో ఫినిష్ చేసుకోవాలి. నెక్‌కి వేసే ఈ బయా స్ట్రిప్‌ని ఎలా కట్ చేయాలో, నెక్‌కి ఎలా బయా స్ట్రిప్‌ని స్టిచ్ చేయాలో ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది. వీటికి సంబంధించిన లింక్స్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేశాను. ఫ్రంట్ లెగ్ లాగానే బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసుకొని షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 లేయర్స్‌గా కట్ చేసుకున్న స్లీవ్స్‌ని రెండిటిని ఒకదాని మీద ఒకటి పెట్టి మధ్యలోంచి స్టిచ్ చేసుకొని కింద లేస్ అటాచ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన స్లీవ్‌ని షోల్డర్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచ్ వేసుకునే ముందు స్లీవ్ రౌండ్, ఆర్మ్ హోల్, చెస్ట్, వేస్ట్, హిప్ దగ్గర పిన్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కుర్తీ కింద ఉన్న రా ఎడ్జెస్‌ని లోపలికి డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో కుర్తీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.